ఇమాన్యుయల్ డిఫైన్ చేసుకునే విధానం అయితే ఒక వారియర్ లాగా అనిపించింది. అసలు డెమాన్ పవన్కి సమాధానం చెప్పడానికి అసలు రావట్లేదేమో అన్న రేంజ్లో డిఫైన్ చేసుకున్నాడు. అవును, గేమ్ పరంగా టాస్క్ల పరంగా ఇమాన్యుయల్ ఒక గ్రేట్, ఆల్రెడీ 2 times కెప్టెన్ అయ్యాడు కదా, మళ్ళీ ఎందుకు? సరే నీ పాయింట్స్ చెప్పేసి, డెమాన్ పవన్ నీ పాయింట్ చెప్పేసి తాను ఆ పాయింట్స్ మాత్రమే డిఫైన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ అయితే ఒక వారియర్ లాగా, నువ్వు నీ చాయిస్, నన్ను సెలెక్ట్ చేసుకుంటావా, అందరిలో చూసి నన్ను సెలెక్ట్ చేసుకుంటావా అని చెప్పేసి డెమాన్ పవన్ని అడిగినప్పుడు ఓకే నాకు వీలైతే నేను చూస్తా అని చెప్పేసి చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత ఇంతమందిలో అంటే అక్కడ ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉంది, రీతు ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరిని తీసేయాలంటే ఇమాన్యుయల్నే తీసేశాడు కదా. ఇమాన్యుయల్ కంటే వాళ్ళిద్దరే కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ ఎక్కువ ఉంది కదా డెమాన్ పవన్కి. అదెందుకు అర్థం చేసుకోవట్లేదు? మళ్ళీ ఇమ్యూనిటీ తీసుకొని ఏం చేస్తారు అసలు? 10 వీక్స్ అసలు ప్రజల లోపలికి రాకుండా తను గేమ్స్ పరంగా అయితే షార్ప్, గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ ప్రజల్లోకి వెళ్తేనే కదా ఏంటనే తెలిసేది. ఏమంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకైతే డెమాన్ పవన్ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనిపించింది. ఒకవేళ డిఫెండ్ చేసుకోవాలి ఇమాన్యుయల్, కానీ ఇంతలా డిఫెండ్ చేసుకోవడం ఏంటి అని నాకు క్వశ్చన్. అంతలా దారంని గుంజితే దారం తెగిపోతుంది కదా. ఎంతవరకు డిఫెండ్ చేయాలో అంతవరకు మాత్రమే డిఫెండ్ చేయాలని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే డెమాన్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నాను.